ఇంకా ఎనికి రామని వాళ్ళని ఇంకా జరుగు మీరు కాదు సార్, మీరు డౌన్ చేయండి, మీరు డౌన్ చేయండి. మళ్ళీ ఎవరు అబ్బాయి ఇల్లు మండల్ కలిమినారు. గణేష్ కొంచెం ఎన్నికరా గణేష్. గణేష్ పెట్రోల్ ధరలు పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలను వెంటనే నిత్యావసర సరుకుల ధరలను వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగడి రాజ్యం, దొంగ ప్రభుత్వం. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. సీఎం 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 సీఎం. ఎప్పుడు మొన్న జ్యోతి విలేకరణ చంపినప్పుడు ప్రభుత్వము ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో చెప్పినారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచము అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ప్రజలను ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో ఈయన వెళ్ళి ప్రచారం చేసి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాల్లో అన్ని ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం అన్యాయం, అమానుషం. ఎట్లయినా ప్రజలను మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ కోడుమూరు నియోజకవర్గ ప్రజల ఆక్రందనను తెలియాల్సిందిగా మీకు తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది. మీరు గమనించండి, పక్కన ఇట్లా పోతే బళ్ళారి ఇటు పోతే తక్కువ ఉంది, కర్ణాటక తక్కువ ఉంది, తెలంగాణ తక్కువ ఉంది, మరి తమిళనాడు తక్కువ ఉంది. VAT 4% పెంచడం వలన ఎవరిని దోచుకొని పంచుకుంటానికి ఈ కార్యక్రమాన్ని పెట్టినారో మరి ఈ కోడుమూరు ప్రజలందరి తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల యొక్క ఆవేదన, ఆక్రోశాన్ని ప్రభుత్వానికి తెలిసిందిగా ఎంఆర్ఓ గారిని తెలియజేస్తూ జై జగన్.
ఒక్క నిమిషం సతీష్ అన్న గారి నాయకత్వం సీఎం ఏ సిబిఐ కృష్ణ లేక వచ్చినట్టున్నాడు ఎవరికో తప్పదు రాని 4 ఏళ్ళు పోరాడమా ఈరోజు రెడీ అయిపోయినప్పా యాక్షన్ చెప్తారు సార్ వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచినటువంటి ధరలకు నిరసనగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈరోజు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది ఏమని, మేము పెంచము. ఇదే లోకేష్ యువగలంలో ఇటు పోతే కర్ణాటకలో ఎంత ఉంది, ఆంధ్రాలో ఎంత ఉంది, వచ్చే ప్రభుత్వం మాది, మేము ఒక్క రూపాయి కూడా పెంచము 5 ఏళ్లలో అని హామీ ఇచ్చినాడు. ఇదంతా గాలికి పోయిందా? మేము ఆ రోజే చెప్పినాం, మోసం మాటలు నమ్మొద్దండి, దొంగ మాటలు చెప్పి అధికారం చేయించడానికి ఎన్ని మాటలు చెప్తున్నారు. ఈ పెంచిన ధరలను మరి వాళ్ళు ఏం చేసుకుంటానికో ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, మరి ముఖ్యంగా తమిళనాడులో తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే ₹3.10 పెంచి ఈ పెంచిన డబ్బుల్ని ఎవరి ఖాతాలో వేసుకుంటానికో మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు పరచట్లేదు. డీజిల్ ధరలు పెరిగిన సందర్భంగా ముందు వాళ్ళు హైదరాబాద్కు ప్రయాణం ఆపితే ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ అయినా మరి చంద్రబాబు నాయుడు అయినా వారంటాం. అన్నిటికంటే హాస్యాస్పదం ఏమంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిని మరి డిప్యూటీ సీఎం గారిని ప్రధానమంత్రి కలిసిన రాజధాని ఏది? హైదరాబాద్లో కలిసినాడు. మరి మన రాజధాని ఉన్నట్టా లేనట్ట అమరావతిలో? వాళ్ళ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ ఇండ్లు హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళ ఇంటికి పోయి కలిస్తే మరి వారం వాళ్ళు హైదరాబాద్లో పోయి ఉండి కాపురం చేస్తుంటే మరి ఏమి ఆదా చేస్తున్నాడు, ప్రభుత్వ వ్యయాన్ని మరి ఎట్లా తగ్గిస్తున్నాడని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా కోడుమూరులో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఈ పెరిగిన ధరలు ఎంత ఇబ్బందికరమో మరి ప్రజల యొక్క గొంతుకను మేము ఈరోజు పార్టీ తరఫున మరి ప్రభుత్వానికి విన్నవించడానికి ఈరోజు ఇంతమంది కార్యకర్తల ఆధ్వర్యంలో మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి మేనిఫెస్టో చెప్పినారు. మేనిఫెస్టో ఏం చెప్పినారు? మాకది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాగా చెప్పినవన్నీ అమలు చేసి ఇంకా చెప్పనివి కూడా చేసి 90% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రజారంజకమైనటువంటి పాలన 5 సంవత్సరాలు అందించినాం. అన్నిటికంటే ముఖ్యంగా 2 సంవత్సరాలు మళ్ళీ కోవిడ్లో పైనా కూడా ఆదాయం లేకున్నా కూడా మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పథకాలను అందించినాం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఏ పథకం అందింది? గ్యాస్ అన్నారు, ఒకటే పండించినారు, ఇంతవరకు ఇలా. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, ఇవ్వలే. రైతు బంధు అన్నారు, ఏ పథకం కూడా ఇవ్వలేదు. రైతుకు మద్దతు ధర అసలే లేదు. ఇక రైతులు ఇప్పుడు శనగలు మరి ఇక ఇవి వేసుకుని ఆమ్దాలు మొక్క వేసుకోవడం తప్ప ఇంకా వేరే గట్టే లేదు. రైతులందరూ చితికిపోయినారు. మరి ఆసరా రైతు బంధు కూడా లేదు. ఈడేమో మళ్ళీ ఏడీసీసీ బ్యాంక్లో నుంచి మాకు నోటీసులు వస్తున్నాయి, పన్ను కట్టట్లేదని తీసుకున్నటువంటి లోన్ల మీద. మరి అది ఇక్కడ ఉన్న పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకోకపోయినా మరి మమ్మల్ని ఎట్లా రాజ్య రంపాన పెడుతున్నారో ప్రభుత్వం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక పాలనకు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కనీసం ఇప్పటి నుంచైనా కార్యకర్తల యొక్క, ప్రతిపక్ష పార్టీ యొక్క కార్యకర్తల యొక్క మరి ఈ యొక్క ఆవేశాన్ని, ఆవేదనను, ప్రజల యొక్క కష్టాలను గుర్తించి రాబోయే 2 సంవత్సరాలైనా ప్రజారంజకం పాలన చేస్తే వారికి ఉంటుంది. ఇక్కడ అధికారం కోసం కాదు, ప్రజల యొక్క కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రజాస్వామ్యంలో మా హక్కుని ఈరోజు ఉపయోగించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఒకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.